ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. ప్రేమగల దేవ యేసయ్య, సర్వాధికారినైన నీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగమును ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 3-4 వచనాలు ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 13వ వచనం. కావున ప్రభువుకు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయుదురు గాని మీరు ఆకలి కొనెదరు, నా సేవకులు పానం చేయుదురు గాని మీరు తప్పికొనెదరు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరే నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 51 వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే, ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని ఆమెతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరమును తిని నా రక్తం త్రాగువారు నిత్య జీవం కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. చివరిగా ఒక మాట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఎలియనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరే జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మాకు సమస్తం దయచేసి దేవుడే ఉన్నారు తండ్రి. నాయన నీ నామమును విశ్వసించి నిన్ను మహిమపరచుకున్న పంచ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.